మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకి ఈరోజు ఏంటంటే మ్యాథ్స్ టాపిక్ ఏంటంటే ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్. ఏంటి? ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్. ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ సంబంధించి మనకి ఈ రోజు ప్రాబ్లమ్స్ అనేది ఏ విధంగా వస్తాయి, అదే విధంగా మనకి ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, మల్టిపుల్స్ అన్ని తెలుసుకుందాం. ఓకేనా? రెడీ? ఓకే, వెరీ గుడ్. ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్. ఓకేనా? మల్టిపుల్స్ ఏం చూద్దాం. మీరు ఫ్యాక్టర్ మల్టిపుల్ అని తెలుసుకుంటే ప్రతి ప్రాబ్లమ్ని సింపుల్గా చేయగలరు. ఓకేనా? వినండి, మనకి ఫ్యాక్ట్ అంటే ఏంటంటే ఫస్ట్ చూద్దాం. చూడండి, numbers which divides the given number, ఓకే, కంప్లీట్లీ. ఓకే, చూడండి, మనకి ఏ సంఖ్యలు అయితే చూడండి ఒక ఇచ్చిన నెంబర్ యొక్క చూడండి, సపోజ్ ఎగ్జాంపుల్ 6 తీసుకోండి. ఇది ఫ్యాక్ట్స్ ఏంటంటే చూడండి 1 2 3. ఓకేనా? ఈ సంఖ్యలు ఇవి ఉన్నాయా? ఇవి నిశ్చితంగా అంటే ఈ యొక్క సంఖ్య అనేది దీన్ని నిశ్చితంగా భాగించబడుతుంది. అంటే 1 6 6, 2 3 6, 3 2 6. అంటే రిమైండర్ లేకంటే నో రిమైండర్. ఓకేనా? మనకి నిశేషంగా. ఓకేనా? చూడండి, ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే మీరు బాగా వచ్చేయండి, మనకి ఇచ్చిన సంఖ్యను మనము ఆ ఉన్న సంఖ్యలతో భాగిస్తే మనకి రిమైండర్ అనేది ఉండదు. ఓకేనా? చూడండి, ఇప్పుడు 4 లాక్కున్నాం అనుకోండి, 6ని డివైడ్ చేయండి. 4 1 0, రిమైండర్ వస్తుంది 2 వస్తుంది. మనకి నిశేషంగా భాగించాలి, శాసం 0 రావాలి. ఓకేనా? అంటే మీరు ఒకటి అర్థం చేయాలి, ఫ్యాక్టర్స్ అనేది మనకి ఏంటంటే ఇచ్చిన సంఖ్య అంటే తక్కువ ఉంటాయి అర్థం. ఓకేనా? మల్టిపుల్స్ అంటే అర్థం ఏంటంటే ద నెంబర్స్ అబ్టైన్డ్ మల్టిప్లింగ్ విత్ 1 2 3. సపోజ్ ఎగ్జాంపుల్ 6 మల్టిపుల్స్. 6 1 6, 6 2 12, 6 3 18. ఓకేనా? ఇవి ఏంటివి? ఇవి మల్టిపుల్స్. ఇవేంటివి? ఫ్యాక్టర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఫ్యాక్టర్ కి మల్టిపుల్ తేడా ఏంటంటే చూడండి, మనకి ఈ ఫ్యాక్టర్స్ లో ప్రతి సంఖ్య దానికి నిశ్చితంగా భాగిస్తుందండి. 1 6 6, 2 3 6, 3 3 6. మల్టిపుల్స్ అంటే ఏంటంటే ఆ నెంబర్ ని ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 చేసుకుంటే అవే మల్టిపుల్స్. సపోజ్ చూడండి 4 లాక్కోండి. 4 ఫ్యాక్టర్స్ ఎంత అవుతాయి? 1 2 4. 1 4 4, 2 2 4, 4 1 4. ఇవేంటివి? మనకి ఫ్యాక్టర్స్. మల్టిపుల్స్ అంటే ఏమవుతాయి? 4 8, అదేవిధంగా 12. ఇవేంటివి? మల్టిపుల్స్. ఎంతమందికి ఈ ఫ్యాక్టర్స్ మల్టిపుల్స్ అర్థమైన హ్యాండ్ రైట్ చేయాలి? ఓకే, చూడండి, ఈ ఫ్యాక్టర్స్ మల్టిపుల్స్ కాన్సెప్ట్ తెలుసుకుంటే మీరు ప్రతి బిట్ ని సింపుల్ గా చేయగలరు. ఓకేనా? ఏం చూద్దాం. ఓకేనా? ఇవి ఫ్యాక్టర్స్ కి మల్టిపుల్స్ తేడా చూసుకోండి. ఏంటి లేదబ్బా, ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే మనకి ఆ నెంబర్ అనేది విశేషంగా భాగించబడుతుంది. ఏవైతే ఏ సంఖ్యలతో భాగించబడుతుందో అవన్నీ కూడా ఫ్యాక్టర్స్. 6 ఉందనుకో 1 తో భాగిస్తుంది, 2 తో డివైడ్ అవుతుంది, 3 తో డివైడ్ అవుతుంది. రిమైండర్ అనేది యాజ్ లీవ్ నో రిమైండర్. ఓకే, మనకి రిమైండర్ అనేది 0 రావాలి, అప్పుడు ఖచ్చితంగా అది ఫ్యాక్టర్ అవుతుంది. మల్టిపుల్ అంటే అర్థం ఏంటంటే ద నెంబర్స్ విత్ 1 2 3. ఏ నెంబర్ లాక్కుంటారో దాని నెంబర్ ని 1 2 3 అలాగా మల్టిపుల్ చేస్తే అవే మల్టిపుల్స్. ఓకేనా? సో ఇక్కడ మనకి 1 2 3 ఫ్యాక్టర్స్, 6 12 18 18 మనకి మల్టిపుల్స్, అదే ఫ్యాక్టర్స్. ఓకేనా? ఇప్పుడు ప్రాబ్లమ్స్కి వెళ్దాం. చూడండి, ఫస్ట్ చూడండి, హౌ మెనీ ఫ్యాక్టర్స్ డస్ ఏ ప్రైమ్ నెంబర్ హ్యావ్? ప్రైమ్ నెంబర్ అనేది మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ కలిగి ఉంటుంది అన్నాడు. ఓకే, మీరు చదువుకోంటారు వాట్ ఇస్ ద ప్రైమ్ నెంబర్? ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ అని చదువుకోంటారు. ఏం 2 ఫ్యాక్టర్స్? ఓకేనా? చెప్ప ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏంటి మనకి ప్రైమ్ నెంబర్ అంటే ఎగ్జాంపుల్ చదువుకుంటే ఏం ప్రైమ్ నెంబర్ 2.
నేను చెప్పాను ఆల్రెడీ 2x ఫ్యాక్టర్స్ ఏంటంటే ఖచ్చితంగా అది ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా అవి భాగించాలి, నిశ్చితంగా భాగించాలి. సపోజ్ 1 ప్రతి నెంబర్కి ప్రతి పై నెంబర్కి 1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది, ఆ నెంబరే కూడా ఫ్యాక్టర్ అవుతుంది. సో 1 2 అనేవి మనకి ఏంటంటే ఫ్యాక్టర్స్ కి పై నెంబర్కి 2. ఎగ్జాంపుల్ 3 ఏమవుతాయి 1 3 ఎక్స్ట్రా ఏమొస్తున్నాయి కదా ఫ్యాక్టర్స్, అందుకే వాడు ఏమన్నాడు మోర్ దెన్ 2 ఓన్లీ 1 ఓన్లీ 2 నన్ను అన్నాడు. మరి ఏమవుతాయి ఓన్లీ 2 ఏనా మీరు చెప్పుకున్నాం. ఏంటి కాన్సెప్ట్ మనకి ప్రైమ్ నెంబర్ ఏంటి, మనకి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ కలిగి ఉంటే దాన్ని ఏమంటారు ప్రైమ్ నెంబర్ అంటారు. అంటే చెప్పాను ఫ్యాక్టర్ అంటే ఏంటి చెప్పాను, మనం ఏ సంఖ్యలు అయితే విశేషంగా భాగించబడతాయో అవి ఆ యొక్క సంఖ్య యొక్క ఫ్యాక్టర్స్ అవుతుంది. 1 2 2 2 1 2. సో డివైడ్ చేసి మనకి రిమైండర్ 0 వస్తుంది. సో ఏమవుతాయి 2 అయ్యి. ఎగ్జాంపుల్ 3 5 1 5. ఓకే అవి ఫ్యాక్టర్స్ అనేవి అవుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటవుతుంది ఓన్లీ 2 అనేది మనకి ఆన్సర్ అవుతుంది, సి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ చూడండి, which of the following is a not the factor of 210? 210 ఫ్యాక్టర్ కాంది ఏంటి అన్నాడు. చూడండి ఆప్షన్ ఏ 12, ఆప్షన్ బి 15, ఆప్షన్ సి 42, ఆప్షన్ డి 105. చూడండి నేను చెప్పాను ఫ్యాక్టర్ అంటే ఖచ్చితంగా నిశ్చితంగా భాగించాలి. ఓకేనా, వాడు ఏమన్నాడు విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 210 అంటే అర్థం ఏంటి, ఖచ్చితంగా 4 ఆప్షన్ మనము ఒక ఆప్షన్ చెక్ చేద్దాం, చూద్దాం. ఫస్ట్ 12తో డివైడ్ చేద్దాం. ఓకే ఖచ్చితంగా మనకి రిమైండర్ 0 రావాలి. 12 1 12, ఓకే 9, 12 ఓకే 12 6 72, 12 7 84 వస్తుందా, రిమైండర్ ఉంది 6 వచ్చింది. చూద్దాం పక్కేద్దాం. 15 చూద్దాం. 15 1 15 6, 15 4 16. సో ఇది 15 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ 42 చూడండి 42 5 వేయండి, 45 5 2 10, 5 4 20, 20 + 1 21 210 అంటే ఇది కూడా అవుతుంది. మరి 105 2 మనకి 210. మరి మనకి ఏం చూడండి ఇక్కడ 12 అనేది డివైడ్ అయిందా, నేను ఏం చెప్పిన ఫ్యాక్టర్ అంటే నిశ్చేషంగా భాగించాలి అంటే ఖచ్చితంగా కంప్లీట్ గా డివైడ్ చేయాలి అంటే రిమైండర్ 0 రావాలి. ఏదైతే 0 వస్తుందో అదే మనకి ఫ్యాక్టర్ అవుతుంది. మరి 12 అవుతుందా, సో ఏమవుతుంది ఆన్సర్, సో మనకి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, బాగా చూడండి. ఓకే రైట్. నెక్స్ట్ థర్డ్ వన్, థర్టీ టూ ఎన్ని ఫ్యాక్టర్స్ కలిగి ఉంటుంది, హ్యాజ్ డాష్ ఫ్యాక్టర్స్, హ్యాజ్ డాష్ ఫ్యాక్టర్స్. ఓకే చూడండి థర్డ్ వన్ ఆప్షన్ ఏ చూడండి, ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి ఓకే 3, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 9. చూడండి ఓకేనా, చూడండి ఎప్పుడైనా ఒక సంఖ్య ఇచ్చేసి దీని ఫ్యాక్టర్స్ కావాలి, ఫ్యాక్టర్స్ కావాలి, ఓకే కావాలి. చూద్దాం జనరల్ మనము 32 వేసుకున్నట్లయితే ఓకే 1 132 అయిపోతుంది. 2 16 3 అవుతుందా, మరి డివిజిబుల్ రూల్స్ ఇంపార్టెంట్. సో చూడండి 3 అవదు, మరి 4 4 8 5 అవదు, 6 అవదు, మరి 7 7 8 4 32, 8 4 మనకి ఎంత 32, మరి 9 10 11 12 13 14 15 16 నెక్స్ట్ మళ్ళీ 32 అవుతుంది. సో ఇది చెయ్యి ఇవి 1 2 3 4 5 6 వచ్చాయి. సార్ మరి ఇలా వేసుకోవాలా
అంటే ఏం చేద్దాం మరి దీనికి వేరే పరిష్కారం లేదా? దీనికి ఉంది. దీనికి మనకి డివిజన్ మనం చేద్దాం. చూడండి 32 ఓకేనా, ఇలా వేసుకుందాం. దీన్ని మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేద్దాం. ఓకేనా, డివిజన్ చేయాలి. సరే 3 అంటే 3 అవసరం లేదు, దేని దాని మీద చేయండి. ఓకేనా, 2 16 జర్, 2 8 జర్, 2 4 జర్, 2 2 జర్. ఓకేనా, మొత్తం అంగనే చేవి 1 2 3 4 5 అంటే 2 4 5 వచ్చాయి కదా. ఎప్పుడైనా వినండి, జాగ్రత్త వినండి, ఒక సంఖ్య ఇచ్చేసి ఈ సంఖ్యకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే వచ్చిన ఘాతాన్ని ఒకటి యాడ్ చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. వచ్చిన ఘాతాన్ని ఒకటి యాడ్ చేసుకోవాలి. 5 + 1 6. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకో విషయం ఏంటంటే మీకు ఇచ్చిన డివిజన్ లో అన్ని 2తో తెగిపోతున్నాయి, అన్ని కూడా 2తో తెగిపోతున్నాయి. ఓకేనా, చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, చూడండి మనం దీన్ని ఈ విధంగా రాసుకొని చేయాలి. ఒక్కోసారి మనకి 2తో పాటు 3 కూడా వస్తుంది. ఇది ఈ విధంగా చేయొచ్చు. మనము ఏ నెంబర్స్ డివైడ్ చేస్తే రాసుకొని చేయొచ్చు. అలా పెద్ద నెంబర్ చేయలేం కదా. సపోజ్ ఒక 210 ఒక 1000 ఇస్తే చేయగలమా? చేయలేం కదా. అప్పుడు దాని డివిజన్ మెథడ్ లో చేసి మనకి ఇప్పుడు సపోజ్ 2 వచ్చింది, సపోజ్ 3 వచ్చింది అనుకోండి, 3 వచ్చింది అనుకోండి, సపోజ్ ఇక్కడ 4 ఉంది అనుకోండి, దీన్ని మళ్ళీ కూడా 1 యాడ్ చేసి ఈ 2 మల్టిప్లికేషన్ చేయాలి. వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇందుకు చూడండి, ఎప్పుడైనా మనకి ఇక్కడ 1 2 వచ్చింది కాబట్టి ఇక్కడ 2 4 5 అంటే ఒకటి యాడ్ చేసుకున్నాం, 6 అయిపోయింది. బట్ ఇక్కడ సపోజ్ 2 4 5 సపోజ్ 3 వచ్చింది అనుకోండి, మరి ఏం చేస్తున్నాడు? 5 + 1 6 ఇంటూ 3 + 1 4, 6 4 24 అని చెయ్యాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ 32 కాబట్టి నీకు డైరెక్ట్ 2 ఇచ్చే కాబట్టి 2 4 5 అంటే ఇప్పుడు ఘాతాన్ని ఒకటి పెంచుకో, అది ఆన్సర్ అయిపోయింది. మరి 2 4 5 ఇంటూ 3కి వచ్చింది అనుకో, ఏం చేస్తావు దీనికి 1 యాడ్ చేస్తావు, దీనికి 1 యాడ్ చేస్తావు, రెండు కూడా మల్టిప్లికేషన్ చేస్తావు. ఓకేనా, చూసుకోండి. ఓకేనా, అది ఓన్లీ ఫ్యాక్టర్స్ కి, ఓన్లీ ఫ్యాక్టర్స్ కి. ఇది అన్నమాట అర్థమైన హ్యాండ్ రైట్ చేయండి. ఓకే, వెరీ గుడ్. ఓకేనా, ఇది కాన్సెప్ట్ చూడండి. ఓకేనా, సో ఆన్సర్ ఏమవుతుంది? ఇది చేసుకుంటే 6, ఇది కూడా చేసుకున్నా 6 వస్తుంది. ఓకేనా, రైట్. ఓన్లీ ఫ్యాక్టర్స్ అనేది మరి సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే మనం మారిపోతుంది. ఓన్లీ ఫ్యాక్టర్స్ అనేది ఇది కాన్సెప్ట్. ఓకేనా, ఓకే. చూడండి, ఫ్యాక్టర్స్ కి సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ తేడా ఉంది. కారణాంకాల సంఖ్య ఎన్ని కారణాంకాల మొత్తం తేడా ఉందా? సో ఓన్లీ ఫ్యాక్టర్స్ కన్నప్పుడు మీకు పెద్ద నెంబర్ వచ్చినప్పుడు ఇలా చేసుకోండి. చేసుకున్న తర్వాత వచ్చిన దాన్ని ఇక ఘాతంలో 2 3 వచ్చాయా, ఒక్కోసారి ఎక్స్ట్రా ఇంకో నెంబర్ వస్తుంది. వచ్చిన దాన్ని మనకి ఆ నెంబర్స్ తో సంబంధం లేదు, మీద ఈ పవర్ లో ఏమున్నాయి దానికి ఒక నెంబర్ యాడ్ చేసుకుని ఈ 5కి 1 అనేది 6, ఈ 3కి 1 అనేది 4 ఇంటూ చేసేయండి. అదే ఫ్యాక్టర్స్. ఓకేనా, చూడండి, ఇది మన కాన్సెప్ట్. ఓకేనా, నెక్స్ట్ 4th బిట్. జాగ్రత్తగా వినండి, మీకు బిట్ పోదు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ లిజన్, కావాల్సింది వినండి. ఓకేనా, నెక్స్ట్ విచ్ నెంబర్ బిలో ఈజ్ అ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ బోత్ 13 and 25. ఏమన్నాడు? 13 కి 25 కి కామన్ ఫ్యాక్టర్ ఏంటి అంటున్నాడు. ఓకేనా, చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. కామన్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా మనం చూడండి, ఖచ్చితంగా అది ఆ ఇచ్చిన ఆప్షన్ ఖచ్చితంగా 2 కూడా అది డివైడ్ అవ్వాలి. ఓకేనా, చూడండి, ఆప్షన్ ఏ 13 మనకి చూడండి 13 డివైడ్ అవుతుంది, 25 డివైడ్ అవుతుందా? అవ్వదు. సో కామన్ గా లేదు. బి 65 అవుతుందా? అసలుకి కామన్ ఫ్యాక్టర్ కాదు అది. ఓకేనా, మరి సి 25, మరి 25 అంటే చూడండి 25 అంటే 25, బట్ 13 అనేది డివైడ్ అవ్వదు. మరి చూడండి డి ఆప్షన్ చూడండి, మనకి డి 1 చూడండి, 1 13 125 25. ఓకేనా, ఏమవుతుంది? ఇదే కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. కామన్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఆ నెంబర్స్ ఖచ్చితంగా డివిజన్ అవ్వాలండి. ఓకేనా, ఈ 3 కూడా సమానం లేనివి.
ఓకేనా? సో మనకి ఏమవుతుంది 1 అనేది రెండింటికి కూడా అంటే ఇంటికన్నా చూడండి 13 చూడండి మనం ఎస్సీఎఫ్ కట్టుకుంటే 13 1 జార్ 13 2 1 సో 13 12 1 జార్ 12 చూడండి ఎస్సీఎఫ్ ఒకటి వస్తే మనకి చూడండి కామన్ ఒకటి వచ్చిందా అందుకే ఏమన్నాడు విచ్ నెంబర్ బిలో కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 13 25 అంటే మన ఎస్సీఎఫ్ ఒకటి వస్తే అవే కామన్ ఫ్యాక్టర్ ఓకేనా చూడండి 13 25 కి మనం ఎస్సీఎఫ్ కడితే మనకి ఏమొచ్చింది 1 వచ్చిందా అది ఆన్సర్ ఓకేనా ఇది ఎంత మనకు అర్థమైన హ్యాండ్ రైట్ చేయండి అంటే దట్ మీన్స్ 13 25 కి కామన్ ఫ్యాక్టర్ 1 ఓకేనా ఓకే వెరీ గుడ్ సూపర్ ఓకే అలా ఉండాలి ఓకేనా చూసుకోండి ఓకేనా రైట్ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ 6th వన్ చూడండి విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ట్రూ చూడండి ఫస్ట్ ఆప్షన్ ఏ every number is a factor of itself option b a number is exactly divisible by its factors third one is a factor of every number d all are true చూడండి ఫస్ట్ ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ప్రతి సంఖ్య అదే సంఖ్య ఫ్యాక్టర్ అవుతుందా సపోజ్ 2 చూడండి 2 కి ఏం ఫ్యాక్టర్స్ ఏంటి 1 2 సో అదేమన్నాడు ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ తానే ఫ్యాక్టర్ అవుతుంది ట్రూ ఫాల్సా ట్రూయే కదా అంటే కదా ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అంటే ఏ నెంబర్ అదే అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది అన్నాడు ఎగ్జాంపుల్ 2 తీసుకోండి 2 అనేది 2 ఫ్యాక్టర్ అవుతుంది కదా సో తప్పు రైటా తప్పు చెప్పండి రైటే కదా రైట్ నెక్స్ట్ ఈ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఇట్స్ ఫ్యాక్టర్ ఒక నెంబర్ అనుకో ఆ నెంబర్ అంట దాని యొక్క ఫ్యాక్టర్ తో డివిజన్ అవుతుంది అంటున్నాడు ఎగ్జాంపుల్ 2 1 తో డివిజన్ అవుతుందా 1 2 2 కదా వాడు ఇచ్చేసేసి అయిపోయిందా చూడండి ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ తో అన్వయిస్తున్నాను నాటే ఓకే మీకు ఇది డైరెక్ట్ చెప్పట్లేదు అన్నాడు ఈ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఫ్యాక్టర్స్ ఎగ్జాంపుల్ 4 the factors 1 2 4 in this the number is 4 is exactly divisible by factors 1 4 are 4 2 2 are 4 4 1 are 4 division avutlega so what am I do right kada right next 1 is a factor of every number చూడండి మీరు ఏ నెంబర్ తీసుకున్నా ఖచ్చితంగా 1 అనేది ఫ్యాక్టర్ అయి ఉంటుంది ఆ నెంబర్ కూడా ఫ్యాక్టర్ అయి ఉంటుంది వాడేమో నీట్గా 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రతి నెంబర్ కూడా 1 అనేది ఫ్యాక్టర్గా ఉంటుంది కదా ఏ తీసుకో 5 1 5 సో ఇప్పుడు ఏమవుతుంది ఆన్సర్ ఇది కూడా అవుతుంది సో ఆల్ ఆఫ్ దమ్ అవుతుంది ఆన్సర్ సో ఇది ఎంతమందికి అర్థమైంది హ్యాండ్ రైట్ చేయండి ఓకే వెరీ గుడ్ ఓకే వెరీ గుడ్ ఓకేనా నెక్స్ట్ 7 కొంచెం చూద్దాం సెవెంత్ వన్ చూడండి 7th చూద్దాం 7 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ okay option A 91 B 170 C 147 D 133 చూడండి ఏంటి ఫ్యాక్టర్ అంటే అన్నాడు 7 యొక్క ఫ్యాక్టర్ కాదు అన్నాడు అంటే అర్థం ఏంటి ఇచ్చిన నెంబర్ని దీంతో ఆప్షన్ డివిజన్ చేయండి ఏదైతే తెగదో అదే ఫ్యాక్టర్ కాదు 7 13 సార్ ఎంత చూడండి 9 చేయండి
7 1 జా 7 2 7 3 జా 21 సో అయిపోతుందా సో ఫ్యాక్టర్ అవుతుంది కదా మరి చూడండి 170 170 7 2 జా 14 3 7 4 జా 28 సో ఏమొచ్చింది రిమైండర్ 0 వచ్చిందా సో అప్పుడు ఏమవుతుంది దీని ఫ్యాక్టర్ కాదు అర్థం కదా ఇది చూద్దాం 147 7 2 జా 14 0 7 1 జా 7 0 వచ్చిందా వచ్చిందని ఇది అవుతుంది 133 ఏంటి చూద్దాం 7 1 జా 7 6 7 9 జా 63 సో ఏమొచ్చింది ఈ యొక్క 91 147 133 అనేది అవి యొక్క ఫ్యాక్టర్స్ అనేది అవుతాయి అంటే వీటికి 7 ఫ్యాక్టర్ అవుతుంది బట్ 170కి ఫ్యాక్టర్ అనేది అవ్వదు ఎంతమందికి ఈ ప్రాబ్లం అర్థమైంది అని రైట్ చేయండి okay very good next 8th one the prime factorization of 36 okay na the prime factorization of 36 okay చూడండి మనకి 36 కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏం చూద్దాం ఇప్పుడు చూడండి మీరు మనము దీన్ని ఫ్యాక్టర్స్ గా రాయాలి ఫ్యాక్టర్ గా రాయాలి ఆ ఫ్యాక్టర్లు ఖచ్చితంగా అది ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమన్నాడు ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఓకే చూడండి మనకి ఇక్కడ 5th వన్ చూడండి క్వశ్చన్ చూడండి ఇక్కడ చూడండి 5th వన్ చూడండి ద యావరేజ్ ఆఫ్ 5th వన్ చూద్దాం ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా మల్టిపుల్స్ ఆఫ్ 15 ఈజ్ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా ఇది మనం 5th వదిలేసాము ఓకేనా అండి చూడండి 5 మల్టిపుల్స్ ఆఫ్ 15 అంటే ఏంటి 15 30 45 60 75 వీటికి ఏం కావాలి వీటి యావరేజ్ కావాలి చూడండి ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 15 యొక్క 5 మల్టిపుల్స్ కావాలి యావరేజ్ కావాలి యావరేజ్ అంటే అర్థం ఏంటి ఇవన్నీ ప్లస్ చేసి ఎన్ని అబ్జర్వ్ జరిగి బై చేయడం అంటే ఏంటి చూడండి చూద్దాం మనకి ఓకేనా మనకి 45 90 60 150 75 ఎంత సో 225 ఓకేనా వచ్చింది చూడండి మనకి అంతేనా చూడండి 45 90 60 150 కదా సో 225 బై ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయా 5 ఉన్నాయి సో మనకి ఏమన్నాడు మనకి చూడండి 5 మనకి బాగా డివిజన్ చేస్తే 5 4 జా 20 5 5 జా 25 అంటే ఎన్ని వాటి యావరేజ్ ఎంత 45 అంట చూడండి ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 15 అంటే 15 30 45 60 75 ఈ విధంగా చేయాలి సార్ ఎంత కష్టంగా ఉంది ఈజీగా ఏం లేదా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈజీ ఉంది ఫార్ములా k ఇంటూ n ప్లస్ 1/2 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా k అంటే ఏంటంటే మనకి ఇచ్చిన నెంబర్ యొక్క సంఖ్య అంటే ఏంటి దేని మల్టిపుల్ అనేది 15 ఇక అన్నంత 5 ప్లస్ 1/2 15 ఇంటూ 6/2 2 1 జా 2 3 జా 15 3 జా 45 వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఇది చేసుకుంటూ పోతే మనకి చాలా టైం టేకన్ ఎప్పుడైనా ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 3 మల్టిపుల్స్ ఆఫ్ ఓకేనా అన్నా అంటేగా ఏ నెంబర్ అవుతాడో వాటి మనము ఎక్స్ఎం ప్రాబ్లం లేదు సో 15 n అంటే ఏంటి అది 3 మల్టిపుల్స్ ఆఫ్ అండ్ ఎన్నో చూసుకోవాలి అది వేసుకోవాలి ఓకేనా 15 ఇంటూ 6/2 ఎంత ఓకే 2 1 జా 2 3 జా 3 జా 45 ఎంతమందికి ఈ ప్రాబ్లం అదే ఫార్ములా బాగుంది హ్యాండ్ రైట్ చేయండి సార్ చాలా ఈజీగా ఉంది ఓకేనా మీరు ఎప్పుడు చూడండి మీరు ఎప్పుడైనా మనకి ఇది చూడండి ఎప్పుడైనా యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఏ మల్టిపుల్స్ అన్నా సంబంధం లేదు ఏ నెంబర్ అడుగుతున్నాడు ఆ నెంబర్ వేసుకుంటాడు ఎన్ని ఉన్నా అక్కడ 5 6 ఎన్న వేసుకుంటాడు సో ఏ చేసుకోవాలి రాసుకోండి
ఓకేనా చూడండి అంటే ఇవేం చేయాలి ఓకేనా అందుకే ఫ్యాక్టర్ మల్టిపుల్ తెలుసుకుంటే చేయొచ్చు ఓకే కే బదులు ఎక్స్ ప్రాబ్లం లేదు ఎక్స్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఎక్స్ అంటే మీన్స్ ఏ నెంబర్ ఎక్కడ అవుతుందో ఆ నెక్స్ట్ ప్రాబ్లం లేదు ఓకేనా నెక్స్ట్ చూడండి 36 కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కావాలి ఏంటి అబ్బా మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేది 2 మీద చేయొచ్చు ఒకటి డివిజన్ చేయొచ్చు 2 3 మీద చేయొచ్చు డివిజన్ చేద్దాం ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి చూడండి 2 18s are 36 2 9s are 18 3 3s are 9 సో మనకి 3 1s are ఓకే అయిపోయింది సో మరి మనం దాన్ని డివిజన్ చేయడం ఇది నా వచ్చు 2 into 2 into 3 into 3 అర్థమైందా చూడండి మనకి ఆప్షన్ చూడండి ఆప్షన్ ఏ చూడండి మనకి సరిపోతుంది ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే అర్థమైందంటే ఇచ్చిన నెంబర్స్ ని మనం ప్రైమ్ నెంబర్స్ తో డివిజన్ చేయాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ రాసుకోవచ్చు బట్ అవి కూడా ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఖచ్చితంగా అవి ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి ఓకేనా ఇది ఏమన్నా అర్థం హ్యాండ్ రైట్ చేయండి ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ వన్ ఓకేనా ద ఫోర్త్ మల్టిపుల్ ఆఫ్ 19 యొక్క ఫోర్త్ మల్టిపుల్ ఏంటి ఏం చెప్పాను నేను మల్టిపుల్ ఏంటండి ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 9 4 76 చెప్పినప్పటికి ఏం సార్ ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 అలా చేసుకుంటే అవే మల్టిపుల్స్ ఫోర్త్ అంటే 4 9 4 76 అనేది ఆన్సర్ అవుతుంది 91 ఎంత 76 అనేది 9 4 ఎంత 76 అనేది అవుతుంది ఓకే నెక్స్ట్ 10 how many factors does a composite number had composite number అనేది ఎన్ని ఫ్యాక్టర్స్ కలిగి ఉంటుంది నేను చెప్పుకోనండి మనము కాంపోజిట్ అంటే ఎగ్జాంపుల్ మనకి 4 తీసుకోండి దీనికి చూడండి ఫ్యాక్టర్స్ 1 2 4 ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి ఇప్పుడు ఆప్షన్ అన్నాడు ఓన్లీ 2 మోర్ దెన్ 2 మోర్ దెన్ 3 ఓన్లీ 3 మరి ఏమవుతాయి 3 ఉన్నాయా మోర్ దెన్ 3 మోర్ దెన్ 2 మోర్ దెన్ 2 మరి మోర్ దెన్ 3 అయితే సరిపోతుంది కదా అనొచ్చు సార్ 2 కంటే ఎక్కువ మోర్ దెన్ 3 అవ్వచ్చు అంటారు కాదు మోర్ దెన్ 2 ఇక్కడ మోర్ దెన్ 3 అంటే 3 కంటే ఎక్కువ సో ఈ 3 ఉన్నాయి 3 కంటే ఎక్కువ అవుతుందా సపోజ్ మనము 8 లాక్కుంటే అవుతుంది ఎక్కువ అంటే అందుకే వాడిని మోర్ దెన్ 2 అన్నాడు ఓకేనా ఆన్సర్ ఇది బి అనేది కరెక్ట్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ 11th one 3 into 5 equal 15 the 3 and 5 are 3 and 5 are చెప్పండి ఏమవుతాయి ఖచ్చితంగా మనకి ఫ్యాక్టర్స్ కదా చూడండి మరి మనకి ఇది 15 యొక్క ఫ్యాక్టర్స్ కదా 3 5s are 15 5 3s are 15 ఇవి ఫ్యాక్టర్స్ ఇది మల్టిపుల్ ఓకేనా చూడండి 3 into 5 equal 15 కదా ఈ 15 ఎంత ఈ 3 5 ఏమన్నాడు అవి మల్టిపుల్స్ మల్టిపుల్స్ అంటే చెప్పాను 15 30 45 అవి మల్టిపుల్స్ మరి ఏమవుతాయి 1 3 5 15 అవి ఫ్యాక్ట్స్ అవుతాయి సో 3 5 అవుతాయి ఫ్యాక్ట్స్ అని అవుతుంది ఇది ఎంతమందికి అర్థమైంది హ్యాండ్ ఇచ్చింది ఈ పాయింట్ ఈ కాన్సెప్ట్స్ అనే కాన్సెప్ట్ ఓకే వెరీ గుడ్ ఈ విధంగా మీరు అందుకోవాలి ఓకేనా అది అందుకుంటే సింపుల్ చేయొచ్చు ఓకేనా నెక్స్ట్ 12th one 2 into 2 into 2 into ఓకేనా 3 into 3 into 3 into మనకి ఓకే 5 into 7 దీనికి ఏమనంటే ఈజ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఆప్షన్ ఏ 7560 ఆప్షన్ బి 5040 ఆప్షన్ సి 15120 ఆప్షన్ డి 14120 ఓకేనా చూడండి మనకి ఇది ఏంటండి ఏంటండి ఇవన్నీ గుణించాలండి గుణిస్తే వచ్చేది ఆన్సర్ అంటే ఇంకంతకంటే లేదు యాక్చువల్ మనకి లెక్క ఇది ఇచ్చేసి ఆన్సర్ ఇదేమాట యాక్చువల్లీ ఇది ఇచ్చి దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్ కట్టమన్నాడు వాడేది సార్ డైరెక్ట్ గా వాడి యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్ ఇచ్చి ఆన్సర్ ఏమన్నాడు సో మనకి అంతది 2 4 అంటే 16 ఇంటూ 27 ఓకేనా 35 చేసి మనకి చూడండి మనకి ఈ వాల్యూ వస్తుంది చూడండి ఓకేనా చేసి చూడండి ఓకేనా నెక్స్ట్ 31 చాలా ఈజీ అండి పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు ఓకేనా
మనకి ఏంటిది మనకి 16 దట్ మీన్స్ గుణించుకోండి మనం మళ్ళీ చేస్తే ఆన్సర్ చేస్తుంది 16 27 మేబీ 35 ఓకేనా నెక్స్ట్ 31 write the first 3 common multiples of 10 20 యొక్క ఫస్ట్ 3 కామన్ మల్టిపుల్స్ కావాలి చేంజ్ చెప్పాను నేను 10 కి 10 ఓకే 20 30 ఓకే 40 50 60 మల్టిపుల్స్ అనే మల్టిపుల్స్ మరి 20 ది 20 40 ఎంత 60 80 100 120 ఓకేనా మరి మరి మల్టిపుల్స్ కదా చెప్పాను మల్టిపుల్స్ ఏంటి ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 అవి మల్టిపుల్స్ ఓకేనా ఇప్పుడు ఏమాడు రైట్ ద ఫస్ట్ 3 కామన్ మల్టిపుల్స్ అంటే దీంట్లో కామన్ గా ఫస్ట్ 3 కావాలి చూడండి 10 ఉందా దీంట్లో లేదు చూడండి 20 ఉంది 20 30 లేదు చూడండి 40 ఉంది 40 50 ఉందా 50 లేదు ఉందా లేదు చూడండి 60 ఉంది చూడండి సో ఏమవుతాయి 20 40 60 అనేవి ఫస్ట్ 3 కామన్ మల్టిపుల్స్ అవుతుంది సో హాఫ్ సేమ్ అవుతుంది ఇది ఎంతమందికి అర్థమైంది హ్యాండ్ రైట్ చేయండి ఓకే వెరీ గుడ్ ఎక్సలెంట్ ఓకేనా నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 108 అది ప్రైమ్ ఫ్యాక్టర్స్ కాదు అది ఓన్లీ మనకి ఏంటంటే అది సమ్ అన్నమాట ద సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 108 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రైమ్ తప్పు ఏంటి అది ప్రైమ్ ఫ్యాక్టర్స్ కాదు అది ద సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 108 చూడండి మనకి 108 ఫ్యాక్టర్స్ టోటల్ కావాలి ఫస్ట్ మనము చూసుకున్నట్టయితే 108 అని చూసుకున్నట్టయితే దీనికి మనము ఫ్యాక్టర్ చూద్దాం 1 అవుతుంది ఓకేనా మరి 2 అవుతుంది మళ్ళీ 3 అవుతుంది 4 అవుతుందా 4 అవుతుంది మరి 6 1 జా 6 8 జా 48 అవుతుంది మరి 9 అవుతుంది చూడండి ఓకే డివిజిబుల్ రూల్స్ తెలియాలి మరి 12 మరి మనకి 18 6 జా 108 మరి 27 4 జా 108 మరి 36 3 జా 108 మరి 54 2 జా 108 మరి 108 జా 108 సో అండి ఇవన్నీ మనకి యాడ్ చేసి మనకి చేంజ్ చూడండి సార్ మనకి 3 6 10 16 25 37 55 ఎంత సో 82 మళ్ళీ 82 ప్లస్ 36 ఎంత సో మనకి ఎంత 118 54 సో 12 7 172 108 సో 10 8 280 అంటే ఏం లేదు 108 యొక్క ఫ్యాక్టర్స్ మొత్తం ఎంత 108 ఫ్యాక్టర్స్ కనుగొని ఆ మొత్తాన్ని మనం చేయాలి ఏం సార్ ఇంత పెద్ద ప్రాసెస్ కష్టంగా ఉంది సార్ ఈజీగా మనం ఉందా ఉంటుంది వినండి దేనికి ఉన్నాం మనం చెప్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేయాలి ఇప్పుడు ఈ 108 మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా డివిజన్ చేసుకోవాలి ఏంటి 2 5 జా 2 4 జా 2 27 జా అయిపోయిందా మళ్ళీ నెక్స్ట్ ఏంటి దీని 3 9 జా మళ్ళీ 3 3 జా అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్ వచ్చిందా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ గరిష్టం ఎంత ఉంది 2 స్క్వేర్ కదా దీన్ని 2 for 0 2 for 1 2 స్క్వేర్ అయిపోయిందా రాసుకోవాలి ఇంటూ ఇక్కడ 3 క్యూబ్ అయినా 3 power 0 3 power 1 3 స్క్వేర్ 3 క్యూబ్ ఓకేనా రాసుకున్నాం 2 for 0 ఎంత 8 for 0 1 1 plus 2 plus 4 ఓకేనా ఓకే ఇంటూ 3 for 0 1 3 for 1 3 3 స్క్వేర్ 9 3 క్యూబ్ 27 మరి ఏం చేయాలి టాట్ యాడ్ చేసి చూడండి మనకి సమ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటే చూడండి ఓన్లీ ఫ్యాక్ట్స్ అంటే ఈ మీద ఒకటి కలుపుకొని గుణిస్తాం అది ఓన్లీ ఫ్యాక్టర్స్ కి మరి సమ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటే ఏం చేయాలంటే ఇక్కడ ఎంత ఉందో దాన్ని స్టార్టింగ్ రాసుకోవాలి 0 రాసుకోవాలి 0 1 2 అయిపోయింది
3 కదా 0 1 2 3 ఎంత 1 + 2 3 3 + 4 7 into 4 13 13 + 20 ఎంత 40 40 47 are 280 ఏది బాగుంది చెప్పండి ఇది బాగానే ఉందా ఇవి ఇలా చేసుకుంటే మనకి ఎప్పటికీ రాదు నువ్వు చేయలేవు లెక్క అయిపోతాయి ఒక లెక్క వేస్తావు ఓకేనా చూసుకుంటే ఎప్పుడు ఇలా దాన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్ రాసుకొని ఇలా వచ్చిన తర్వాత వీటిని రాసుకోవాలి ఎంతమందికి అర్థమైన హ్యాండ్ రైట్ చేయండి వెరీ గుడ్ బాగా ఎక్సలెంట్ ఓకేనా ఈ విధంగా చేసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది ఓకేనా రైట్ చూడండి ఇది ఈజీ అండి ఓకేనా చూడండి ఇది బెటర్ ఇది సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫార్ములా అది ఓన్లీ ఫ్యాక్టర్స్ చూసుకోండి ఓకేనా అది మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ తప్పది ప్రైమ్ ఫ్యాక్టర్స్ కాదండి అది ఓన్లీ ఫ్యాక్టర్స్ ఓకేనా మీరు అర్థం చేయండి 108 యొక్క ఫ్యాక్టర్స్ కలిపితే ఆన్సర్ వస్తుంది ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఓన్లీ 2 3 ఓకేనా అది వేరు సో అది వస్తుందంతా సో అది ప్రైమ్ ఫ్యాక్టర్స్ కాదు ఓన్లీ ఫ్యాక్టర్స్ ఓకే నెక్స్ట్ వన్ మనకి చూడండి ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 9 యొక్క ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్ ఏంటి 9 ఫ్యాక్టర్స్ చెప్పండి 1 అవుతుంది 3 అవుతుంది 9 అవుతుంది 9 3 జా 27 27 జా 27 ఆన్సర్ అవుతుంది ఈ యొక్క ఆన్సర్ అవుతుంది 27 అనేది అవుతుంది ఓకేనా నెక్స్ట్ ఫైండ్ ద గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 24 48 24 కి 48 కి గ్రేటెస్ట్ కామన్ అంటే వాటి HCF పెట్టుకోవాలి ఏంటి HCF 24 కి 40 HCF ఏంటి 24 2 జా 48 అందరికి HCF వచ్చా ఎల్సిఎం HCF కదా సో HCF ఏకైతేమో 20 గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే వాటి HCF పెట్టుకోవాలి 24 కి 48 అవుతుంది ఎక్కడ 0 వస్తుందో ఆ నెంబరే HCF అవుతుంది 24 40 ఏమవుతుంది 25 అనేది అవుతుంది ఓకేనా సో ఇది ఎనమై అర్థం హ్యాండ్ రైజ్ చేయండి ఓకేనా ఓకే వెరీ గుడ్ సూపర్ అది ఏంటి గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే వాటి HCF మనం కట్టుకోవాలి ఓకేనా నెక్స్ట్ చూడండి 70 చూద్దాం వాట్ ఈస్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 3 and 9 3 and 9 కి లీస్ట్ కామన్ అంటే ఎల్సిఎం అండి చూడండి ఎల్సిఎం అవుతుంది 3 9 కి 9 అవుతుందా చూడండి ఏమన్నాడు ఏం లేదు 3 కి 9 కి ఎల్సిఎం ఏంటి మనకి కట్టుకుని మనకి ఏమవుతుంది 9 అనేది ఎల్సిఎం అవుతుంది సో చూడండి 3 1 జర్ 3 3 జర్ సో మనకి ఇది లేదంటే ఈ నెంబర్ ఉందా ఈ నెంబర్ అనేది దీంతో తెగాలి దీంతో దిగుతుంది దీని తెగితే అదే ఎల్సిఎం అవుతుంది కట్టుకోండి ప్రాబ్లం వద్దని కట్టుకోండి 3 9 ఎల్సిఎం కడితే ఏమవుతుంది అనేది ఎల్సిఎం అవుతుంది ఓకేనా నెక్స్ట్ 8 చూడండి ద నెంబర్స్ x plus 2 x plus 2 x plus 4 ఆల్ ప్రైమ్ నెంబర్స్ x వాల్యూ ఎంత అన్నాడు ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ మరి x వాల్యూ ఎంత అన్నాడు సపోజ్ నువ్వు ఎగ్జాంపుల్ ప్రైమ్ నెంబర్ 2 అనుకో 2 plus 2 4 2 plus 4 6 ఇవేంటి అవుతాయి ప్రైమ్ నెంబర్స్ అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 అనుకో వాడు x plus 2 x plus 4 5 నెంబర్స్ అన్నాడు నువ్వు 2 లెక్క అనుకో 2 plus 2 4 2 plus 4 6 అయింది ఈ ప్రైమ్ నెంబర్స్ కాదు మరి 3 లెక్క 3 plus 2 5 3 plus 4 7 మరి 3 5 7 అనేది ప్రైమ్ నెంబర్స్ అవుతుందా ఇప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది 3 అవుతుందా ఏమవుతుంది 3 అవుతుందా సో ఇది ఎంతమందికి అర్థమైంది హ్యాండ్ రైట్ చేయండి ఓకే వెరీ గుడ్ ఏంటి లేదల్లా x plus 2 x plus 4 ప్రైమ్ నెంబర్స్ కదా మరి x వాల్యూ ఎంత అన్నాడు సపోజ్ నువ్వు ప్రైమ్ నెంబర్స్ ఆర్డర్ 2 వేసుకో 2 plus 2 4 2 plus 4 6 అవుతుంది ఇవన్నీ ఏంటివి అవి ఈవెన్ నెంబర్స్ నెక్స్ట్ ఏం వేసుకోవాలి 3 plus 2 5 7 ఓకేనా మనకి ఇవి ప్రైమ్ నెంబర్స్ ఓకే నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద స్మాలెస్ట్ 3 digit నెంబర్ చూడండి 91 మనకి 2 into 50 2 into 2 into 25 చూడండి ఫస్ట్ ఆప్షన్ ఏ 2 into 25 ఆప్షన్ బి 2 into 2 into 25 ఆప్షన్ సి 4 into 5 into 5 ఆప్షన్ డి 2 into 2 into 5 into 5 చూడండి
మనకి ఏంటంటే మీరు బాగా వచ్చేయండి. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, 5 రాసుకోవచ్చా? వాడు రాసుకోలేదు. మనం ప్రతిదాన్ని ప్రైమ్ ఫ్యాక్టర్ రాసుకోవాలి. ప్రతిదాన్ని కూడా ఇక్కడ 25 రాయాలి. యాక్చువల్లీ వాడు రాయలేదు, చూడండి. ఓకేనా, చూడండి. యాక్చువల్లీ 2 into 50 యాక్చువల్లీ. ఓకేనా, 50. దీన్ని మళ్ళీ మనము 5 అని రాసుకోవచ్చు, కానీ వాడు అలా వదిలేసాడు, తప్పు. మరి దీన్ని 5 రాయొచ్చు. మరి దీన్ని చూడండి, 4ని రాయొచ్చు, 2 2 రాయొచ్చా? దేన్నైతే మనం అంటే ప్రతి దాన్ని ప్రైమ్ ప్యాటర్ రాసుకోవాలి. చూడండి, 2 2 4 అంటే యాక్చువల్లీ మొత్తం నెంబర్ ఎంత? దీని 100. చూడండి, 100 4 25 100. ఈ 100 మనము 5 రాయాలి. ఏంటి, 2 50 2 25 5 5 అంటే వచ్చింది. సరిపోయిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం చూడండి, సరిపోయింది. ఆన్సర్ ఏమవుతుంది? డి అనేది ఆన్సర్ అవుతుంది. ఎంతమందికి అర్థమైంది? హ్యాండ్ రైట్ చేయండి. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ 20. The sum of first 3 multiples of 14. 14 యొక్క 3 multiples sum ఏంటి? 14 multiples ఏంటి? 14 28 42. ఇది సమ్ కావాలి మనకి. 14 + 28 42 అంతే కదా. 14 + 28 + 42 42 + 40 ఎంత? సో 84 అనేది సమ్ అవుతుంది. ఓకేనా, దానిలో ఏముందా? ఓకే, చూడండి మనకి. అందుకే ఫ్యాక్టర్స్ మల్టిపుల్స్ కాన్సెప్ట్ తెలిస్తే చేయొచ్చు. ఓకే, ఎంతమందికి ఈ 20 ప్రాబ్లమ్స్ అర్థమై హ్యాండ్ రైట్ చేయండి. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఓకే, సూపర్, ఎక్సలెంట్. ఓకేనా, ఓకే. మరి డౌట్ ఉండకూడదు. ఓకేనా, ఈ విధంగా మీరు అర్థం చేసుకున్నట్లయితే మన ప్రతి ప్రాబ్లం మనము చేయొచ్చు. ఓకేనా, దీన్ని మనకి ఏంటంటే క్లాస్ అనేది అయిపోయింది. మన నెక్స్ట్ క్లాస్ కలుసుకుందాం. ఓకేనా, బాగా ప్రాక్టీస్ చేయండి.